నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. డబో రెడ్ పేస్ట్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ 31 అట్ ద సేమ్ టైం మన డాబో రెడ్ పేస్ట్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోకి 100th ఎపిసోడ్. యా మీ అందరి ఆదరాభిమానాలతో సక్సెస్ఫుల్ గా 100th ఎపిసోడ్కి చేరుకున్నాం. దీని కారకులైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈటీవీ ప్రేక్షకులకి వందనం, అభివందనం. ఫ్రెండ్స్, ఈరోజు మన 100th ఎపిసోడ్ డాబో రెడ్ పేస్ట్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి సినీ పరిశ్రమలోని నలుగురు ఆల్రౌండర్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ తనికెళ్ల భరణి గారు, నగూర్ బాబు, మయూరి అండ్ ఆలీ. శివుడు మీలో నగల శివుడు లోకమ్ములేలగలడు. నాలో నగల శివుడు మీలో నగల శివుడు లోకమ్ములేలగలడు. కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. బాడీలో బెడే చూసి గోళీ వేస్తానమ్మో. చింతలు పత్తి చిట్టమ్మో, కుక్కట్టల్లి గిట్టమ్మో. బాగే నీకు లేకుండానే దూదే రాస్తానమ్మో. హైదర్ కూడా గున్నమ్మో, కూడా కూడా గున్నమ్మో. వాతం గాని వైద్యం గాని చెత్తకొస్తే చాలు చుట్టూ చుట్టమ్మో. నీ పేరేందబ్బయ్యా? శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. బేగంపేట బుల్లమ్మో, అరే పంజాగుట్ట పిల్లమ్మో. లడ్డు కొరికిస్తావా, లడ్డు తినిపిస్తావా, లిల్లి పువ్వంటి సోకు లేజుకిస్తావా. లక్ష పప్ప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లి పువ్వంటి సోకు లేజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సగ్గునంటానా, సగ్గుతో చేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. ఒసే చింతామణి వరస కలిపే ఎన్ని సమరసింహారెడ్డి సొగసి అసలు బట్టి, ఒడి చేరి ఆడే కిసుక బడ్డి.
నవ్వె తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ లవ్ పుట్టుకొచ్చే సడంగా లవ్ స్వీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా ఆ బేబీ ఇంటికొచ్చే నంది స్ట్రైట్ గా చాటుగా పిలిచను బేబీ నన్ను స్టైల్ గా తెరిచను కుక్కల బోను కండలే పీకెను డాబరు మను నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు నమ్మిన ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు Welcome to Double Red Paste. Wow, మంచి కిక్కిచ్చే గేమ్ షో. అలీ మూడోసారి ఇది నువ్వు? కాదు నాలుగోసారా? 1కి వచ్చా మళ్ళీ 100కి వచ్చా. చాలా హ్యాపీరా. ఓకే, 2011 ఇంకొద్ది గంటలో రాబోతోంది. సో హౌ వాస్ 2010 ఫర్ యూ? బాగుంది. 2010 కాకపోతే పెద్ద సినిమాలు కొంచెం ఫ్లాప్ అయినాయి. సో 2011 తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. అనే మనం ఎప్పుడు ఇలాగా ఆశతోనే బతుకుతాం కదా, అదే జీవితం అంటారా మీ ఫిలాసఫీలో? ఆశ లేకపోతే ఇంకేముందిరా? ఆశ మనిషికి శ్వాస. ఎక్కువైతే దురాశ, తక్కువైతే నిరాశ. దట్ ఈస్ మిస్టర్ బర్నీస్ టచ్. ఎస్. నాగూరు ఇప్పుడు ఆలీ ఎలాగ నాకు చిన్నప్పటి నుంచి ముగ్గురు అంతేనండి పరిచయాలు. ఆయనేమో రాళ్ళపల్లి గారింటి నుంచి. సో నువ్వు అలాగే. బాలసుబ్రహ్మణ్యం బాలగాంధర్వం అంటారు, బాలగంధర్వుడని. మనవాడు గంధర్వ బాలు. చాలా సంతోషం ఉందిరా. చాలా 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 హ్యాపీ. ఎందుకంటే యాక్చువల్ గా అన్నయ్యతో గానీ నీతో గానీ సరే ఆలీ ఆల్రెడీ చెప్తున్నట్టు ఫస్ట్ ఎపిసోడ్కి వచ్చాడు. 100 ఎపిసోడ్ రావడం జరిగింది. మీ అందరితోనూ ఈ కిక్కిచ్చే గేమ్ షో వావ్ లో పార్టిసిపేట్ చేయాలని అనుకున్నాను. లక్కీగా 100 ఎపిసోడ్కి మీరు రావడం అది కొద్ది గంటల్లో న్యూ ఇయర్ రాబోతుంది. ఎస్, ఫెంటాస్టిక్. ఎస్. నీకెలా ఉంది 2010? చాలా బాగుంది. చాలా అద్భుతమైనటువంటి హిట్ సాంగ్స్, తెలుగు గానీ తమిళ్ గానీ. సాంగ్స్ తో పాటు సూపర్ హిట్ సినిమా డబ్బింగ్ చెప్పావు. అవును, రోబో. నా ఇన్స్పిరేషనే నువ్వు. థ్యాంక్ యూ. మా కోసం రోబోలో డైలాగ్. దాంట్లో పెద్ద డైలాగే అంకర్లా, రోబో. So good. So welcome to the show and thank you so much. Let it be a rocking year for you. Okay, thank you. మిమ్మల్ని చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకని డబ్బులు ఏమైనా ఇవ్వాలి నీకు? అన్నయ్య ఎలా ఉంది 2010? కంగ్రాచులేషన్స్ మళ్ళీ 2010 లో వెండి తెర వెండి పండుగ జరుపుకున్న నటుడు, విలక్షణ నటుడు. సో థ్యాంక్ యూ అన్నయ్య. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద షో. అండ్ ఫైనల్ గా ద గ్లామరస్. నేను ఇంకా అలాగే అందంగా ఉన్నారు. మనం ఎప్పుడు తను వావ్ కన్నడలో కూడా పార్టిసిపేట్ చేసింది. సో మళ్ళీ ఇప్పుడు తెలుగులో కూడా పార్టిసిపేట్ చేస్తాను. కంగ్రాచులేషన్స్ టు యు ఫర్ your 100 episodes. Thank you. So at the same time కొత్త సంవత్సరంలో 3 సినిమాలు రిలీజా? అవునండి. ఓ super excited and all 3 releasing on 31st కి రిలీజ్ అవుతుంది. ఈరోజే రిలీజ్ అయిపోయింది. సో నేను ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఏముంటుంది రేపు పేపర్స్ లో రివ్యూస్. ఓకే అన్నయ్య, నేను మీ వెండి పండుగ రాలేకపోయాను కొన్ని కారణాల వల్ల. షూటింగ్ క్షమించవలసిందిగా కోరుతూ
అన్నయ్య నీకు అయ్యింది సాయి దర్శనం. నేను తర్వాత చూపిస్తాను నీకు. ఎప్పుడు ఇలాగే నువ్వు నిత్య సంతోషంతో ఉండాలని కోరుకుంటూ అందరికి మీరు ఏదో ఈ కవితలు రాస్తూ ఉంటారు. ఈ రోజు మీకు పరీక్ష పెడుతున్నాను. చెప్పు. మా వావు చూస్తున్నారు ఎప్పుడైనా? చాలా చాలా ఎపిసోడ్ చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ గా చూసాను. ఆ ఒక పడిపోవడం దగ్గరే కొంచెం టెన్షన్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. సరే, ఇప్పుడు వావు గురించి మాట్లాడమంటావా, ఏదైనా చెప్పమంటావా కవిత్వం? నిజమే. అందనిది ఏదో అందిందంటే ఆనందంతో పెట్టే కేకే వావ్. అంద చందాల అమ్మాయి వచ్చి అందే డబ్బును పట్టుకుపోతే వావ్. కనక వర్షాన తడిస్తే గనక సొమ్ము చేతికి అందొస్తుందే వావ్. ధర్మకోలితో భంగిమలొచ్చి దాటలేక డామ్మని పడిపోతే వావ్. కిక్కిచ్చే గేమంటూ బాగా ఎక్కించి తికమకమకలిక ప్రశ్నలతో చిక్కించి చివరకు చక్కగా బరువెక్కగా చెక్కిచ్చే గేమే వావ్ 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 వావ్. సో వావ్ 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 వావ్.